అందరికీ నమస్కారం. నేను మీ అంజయ్యను. ఈరోజు మీ ముందుకు విజయవాడ హైవే హయత్ నగర్ బస్టాండ్‌కు దగ్గరలో ఓనర్ గారు ఇష్టంగా కట్టుకున్నటువంటి 100 గజాల ఇల్లు. అన్ని ఇండ్ల మధ్యలో బెస్ట్ కన్‌స్ట్రక్షన్‌తోని 2 సంవత్సరాల పాతదైనా గానీ కన్‌స్ట్రక్షన్ చాలా అద్భుతంగా కట్టుకోవడం జరిగింది. ఈ ఇల్లు గురించి పూర్తి వివరాలు తెలుసుకునాలంటే దయచేసి ఈ వీడియోని కూడా ఎక్కడ స్కిప్ చేయొద్దని మా యొక్క మనవి. ఇదొక ప్రమోషన్ వీడియో కాబట్టి డైరెక్ట్ పైన ఫోన్ నంబర్ ఇస్తున్నాను. మా నుంచి కానీ ఇతర ఏ వ్యక్తి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద నంబర్ ఇస్తున్నాను. ఆలస్యం చేయకుండా ఓనర్ గారు లోపల ఉన్నారు. తనతో అడిగి ఇల్లు ఏం రేట్ చెప్తున్నారు, ఎలా కన్స్ట్రక్షన్ చేశారు, పూర్తి విషయాలు వివరంగా తెలుసుకుందాం. ఇల్లు అయితే మనకు వెస్ట్ ఫేస్లో ఉండడం జరుగుతుంది. వెస్ట్ ఫేస్ మెయిన్ గేట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అయినాను. చారి గారు నమస్కారం సార్. సార్ బాగున్నారా? బాగుంది సార్. ఎగ్జాక్ట్లీ మన ఇల్లు ఏ లొకేషన్, ఎన్ని గజాలలో ఉంది? ఇది వచ్చేసి కుంట్లూరు గణేష్ నగర్ కాలనీ అండి. ఓకే. మనకు వచ్చేసి 100 స్క్వేర్ యార్డ్స్లో కట్టాము. ఇది 15x6 డైమెన్షన్లో అంటే 15 రోడ్ ఫేస్ ఉంటుంది. లోతు రోత్ వచ్చేసి 60 ఉంటుంది. 60, 15 × 60 డైమెన్షన్. అవునండి. ఇంటి ముందు ఎన్ని ఫీట్ల రోడ్ సార్? 25 ఫీట్ రోడ్ ఉంది. 25 ఫీట్ రోడ్ కదా. Yes, sir. మనకి ఇంటి ముందు వీధి పోటు ఉంది. మరి దీనివల్ల ఏం ప్రాబ్లం లేదు. అది యాక్చువల్ అంటే ఈశాన్య వీధిపోటు అవుతుంది. ఓకే. సో నేను కూడా పంతులను అడిగి తీసుకున్నాను. నాకు తీసుకున్నాక కూడా నాకు చాలా మంచిగా అనిపించింది. ఓకే. సో ఎవరైనా కస్టమర్ వచ్చినా కూడా వాళ్ళు కూడా అడిగి తీసుకోమని చెప్పండి. ఇక్కడికి వచ్చిన తర్వాత పంతులను అడిగేసి వాళ్ళకి ఎలా ఉంటుందని చెప్పేసి తీసుకోమని చెప్పండి. ఓకే సార్, ఇప్పుడు ఇష్టంగా కట్టుకున్నారు కదా మీరు. అవును. చాలా ఇష్టం, ఎందుకంటే ఇల్లు కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుంది, నేను చూశాను. ఇంత ఇష్టంగా కట్టుకున్నారు. 2 సంవత్సరాలకి ఎందుకు అమ్ముతారు మరి? నేను యాక్చువల్ నాకు జాబ్ పరంగా వేరే సైడ్ షిఫ్ట్ అయింది. నేను అక్కడ 150 స్క్వేర్ యార్డ్స్లో తీసుకున్నాను. సో కొంచెం పిల్లలు కూడా పెద్ద అవుతున్నారు, నాకు కొంచెం పెద్ద ఉంటే బాగుంటుంది అని చెప్పేసి వేరే లొకేషన్ షిఫ్ట్ అవుతున్నా. సో దాని ఉద్దేశంతో అమ్మాల్సి వచ్చింది, కానీ వేరే రీజన్స్ అయితే ఎలాంటివి లేవు. చాలా చాలా ఓకే సార్, చాలా బాగుంది. ఇల్లు కన్స్ట్రక్షన్ మంచిగా ఉందని చెప్పినాం కదా. కన్స్ట్రక్షన్ ఏ విధంగా చేశారు మీరు? కన్స్ట్రక్షన్ ఓన్ కట్టుకుర్రా ఇది? ఓన్గా నేనే దగ్గరుండి మెటీరియల్ కూడా ఎవ్రీథింగ్ నేనే చేసుకోవడం జరిగింది. సో ఈవెన్ లోపల వాడిన ఇంటీరియర్స్ లైక్ ట్యాప్స్ కూడా సేరా వాడడం జరిగింది. ఓకే. అండ్ ఈవెన్ స్విచ్చెస్ అలాంటి లెగ్ గ్రాండ్ ఎవ్రీథింగ్ బ్రాండెడ్ వాడడం జరిగింది. ఈవెన్ గేట్ కూడా టాటా బ్రాండ్. ఈవెన్ అందరూ మామూలుగా చిన్న హౌస్ అంటే టైల్స్ వేస్తారు, నేను మాత్రం గ్రానైట్ వాడడం జరిగింది ఇంట్లో కూడా. మీరు చూడొచ్చు లైటింగ్ కానీ ఎవ్రీథింగ్ పైన స్పాట్ లైట్స్ కానీ చిన్న చిన్న లైట్స్ ఈవెన్ కూడా ఫిలిప్స్ లైట్స్ అలాంటి క్వాలిటీ మెటీరియల్ వాడడం జరిగింది. స్టెయిన్లెస్ స్టీల్. ఇప్పుడు బోర్ వేస్తారు కదా, నీళ్లు మంచి పుష్కలంగా పడ్డాయి. చాలా వాటర్ ఫుల్ ఉన్నాయి. అలాంగ్ విత్ మనకు మున్సిపల్ వాటర్ కూడా ఉన్నాయి. మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా. ఓకే సార్, దీనికి ఇప్పుడు ఇది 2 years ఓల్డ్ కదా. 100 గజాలు, 15 × 60 డైమెన్షన్, ఎదురుగా ఈశాన్య వీధి పోటు ఉంది. మరి దీనికి ఏం రేట్ పోటు చేస్తుండ్రు? నేను యాక్చువల్ అయితే ఇక్కడ గజం వచ్చేసి 50,000 ఉందండి ప్రజెంట్ అయితే. ఓకే. నేను కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి నాకే 20 lakhs అయింది ఇది. ఓకే. సో మార్కెట్ రేట్ ప్రకారం సపోజ్ ఇప్పుడు డైమెన్షన్ కొంచెం చిన్నగా ఉంది, ఈశాన్య వీధిపోటు ఉండడం వల్ల నేను 52 lakhs చెప్తున్నాను. సో నెగోషియబుల్ ఉంటుంది, ఎవరికైనా నచ్చింది అనుకో చూసి మాట్లాడదాం ప్రైస్ దాన్ని బట్టి. ఒకవేళ ఇంకెవరన్నా చాలా బాగుంది సార్. ప్రైస్ ఒకటే నెట్ క్యాష్ పెడతా అంటే ఇంకా కొంచెం తగ్గించి నెగోషియబుల్ ఇచ్చేద్దాం. 52 లక్షలు అంటున్నారు. ఒకవేళ ఫుల్ క్యాష్ ఎవరైనా తీసుకుంటా అంటే కూడా మీరు ఏదైనా కొంచెం తగ్గించేస్తారు. తగ్గించేస్తాం. దీనికి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉంది కదా? బ్యాంక్ లోన్ ఉంది, నా పేరు మీద ఉంది ఇల్లు అయితే. బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్ ఉన్నాయండి. ఓకే సార్. ఫ్రెండ్స్ విన్నారు కదా, మనకు చారి గారు అయితే ఇల్లు గురించి పూర్తి వాళ్ళు అందించడం జరిగింది. ఈ ఇల్లుకు చుట్టుపక్కల రోడ్డు కనెక్టివిటీ చాలా అద్భుతంగా ఉంటుంది. దాని గురించి మనం 1 by 1 మాట్లాడుకున్నట్లయితే మనకి ఇంటికి అతి దగ్గరలో వాకబుల్ డిస్టెన్స్లో కుంట్లూరు మెయిన్ చౌరస్తా బస్ తిరిగే రోడ్ ఉంటుంది. అదేవిధంగా మనకి ఇటు చూసుకున్నట్లయితే పెద్దంబర్పేట్ విజయవాడ 8 lane హైవే నుంచి 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. వారాల్ ఎగ్జిట్ నెంబర్ 11 పెద్దంబర్పేట వచ్చేసి మనకు 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఎల్బీ నగర్ మెట్రో నుంచి మనకు 10 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. అదేవిధంగా విజయవాడ హయత్ నగర్ బస్ నుంచి మనకు కేవలం 3 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. చుట్టుపక్కల నంబర్ ఆఫ్ స్కూల్స్ ఉన్నాయి. అందులో ముఖ్యంగా మాట్లాడుకున్నట్టయితే నారాయణ కాలేజ్ కానీ, నారాయణ స్కూల్ కానీ, ఏవిఎన్ అగస్త్య ఇంటర్నేషనల్ స్కూల్ కానీ, మనకు త్వరలో అతి దగ్గరలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కూడా కాబోతుంది మనకు ఈ కుంట్లూరులో. మంచి లొకేషన్లో మంచి కన్స్ట్రక్షన్తో మంచి ఇల్లు మీ ముందు తీసుకురావడం జరిగింది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మనకు ఈ కుంట్లూరు అనేది అండర్ జిహెచ్ఎంసీలో కలపడం జరిగింది. భవిష్యత్తులో డెవలప్మెంట్ చాలా బాగుంటాయి. లోపల ఇల్లు ఏ విధంగా ఉందో చూద్దాం. మనకు పార్కింగ్లో ఈజీగా ఒక చిన్న కార్ అయితే పడుతుంది. మంచి తాండ్రు బండలతో ఇవ్వడం జరిగింది. పైకి వెళ్ళడానికి మెట్ల కింద కూడా ఒక వాష్ ఏర్ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇటు చూసుకున్నట్లయితే మనకు 100% వాస్తు ప్రకారంగా చారి గారు చెప్పినట్టు మనకు నార్త్కు సింహద్వారం ఇవ్వడం జరిగింది. ఈస్ట్ కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది. ఇది 1 BHK పోర్షన్. లోపల ఇల్లు ఏ విధంగా ఉందో చూద్దాం. నార్త్ ఫేస్ మెయిన్ డోర్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాను.
చారి గారు చెప్పినట్టు 15x60 డైమెన్షన్స్ తక్కువైనా తన ప్లాన్ బాగుంది కాబట్టి చూసుకోండి మనకు మంచి విశాలమైన హాల్ కూడా రావడం జరిగింది. మనకు ఇటు వచ్చేసి మనకు టీవీ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇటు చూసుకున్నట్లయితే ఇది కామన్ బాత్రూమ్ చూసుకోండి. కామన్ బాత్రూమ్ ఎంత ఫేషియస్ ఉందో వెస్ట్రన్ కల్చర్తో ఇవ్వడం జరిగింది. 1 BHK పోర్షన్ అని చెప్పుకున్నాం కదా, ఈజీగా వాళ్ళైతే చిన్న బెడ్ వేసుకుర్రు, పెద్ద బెడ్ కూడా ఈజీగా పడుతుంది మనకి. ఇందులో మంచి సార్ చెప్పినట్టు ఫ్లోరింగ్ అయితే మనకు మంచి గ్రానైట్తో ఇవ్వడం జరిగింది. అన్ని రకాల మీరు భవిష్యత్తులో కబోర్డ్ చేసుకున్న కానీ సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. ఫాల్ సీలింగ్లో చూసుకుంటే మంచి లైట్లతోని చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ చూశారు కదా 1 BHK పోర్షను, మన కామన్ బాత్రూము, విశాలమైన హాలు, టీవీ పాయింట్. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇది కిచెన్, ఇది ఆగ్నేయం అవుతుంది. ఆగ్నేయంలో కిచెన్ ఇవ్వడం జరిగింది. ఈజీగా ఒక 2 వ్యక్తుల నుండి వంట చేసుకునే విధంగా బ్లాక్ ప్లాట్ఫామ్తో అన్ని రకాల మంచి టైల్స్ వాడి 100% వాస్తు ప్రకారంగా ఈశాన్యంకు ఒక పూజ స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. మీకు ముందే చెప్పాను కదా, ఈస్ట్ కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది. ఇటు బయటకు వచ్చినట్టయితే మనకు ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో బోర్ పాయింట్ ఉంటుంది. మున్సిపల్ వాటర్ సంపు కూడా ఇవ్వడం జరిగింది. ఇటు బయట కూడా ఒక కామన్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. మంచి ప్లానింగ్స్తోని స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా చాలా అద్భుతంగా కట్టడం జరిగింది. టెర్రస్ పైకి వెళ్ళి చుట్టుపక్కల లొకేషన్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్ టెర్రస్ పైకి అయితే చేరుకున్నాము. ఇటు చూసుకున్నైతే ఒక అందమైన హెడ్ రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. వాటర్ ట్యాంక్ కూడా మంచి క్వాలిటీ గల వాటర్ ట్యాంక్ కూడా వాడడం జరిగింది. చూసుకోండి ఫ్లోరింగ్ కూడా ఎంత బాగుందో. తను దగ్గరుండి కట్టుకున్నాడు కాబట్టి కన్స్ట్రక్షన్ ఎలాంటి అజాగ్రత్త చేయకుండా అద్భుతమైన మంచి కన్స్ట్రక్షన్తో మంచి ఇల్లు మీ ముందు తీసుకొచ్చాను. ఫ్రెండ్స్ ఇక దీని రేటు గురించి మరొక్కసారి మాట్లాడుకున్నట్టయితే చారి గారు అయితే దీన్ని 52 లక్షలు చెప్తున్నారు. ఈ 52 లక్షలు అనేది మీకు ఫైనల్ రేట్ కాదు, మీకు క్యాష్ కండిషన్ బట్టి నెగోషియబుల్ ఉంటుంది. ఏ డౌట్ ఉన్నా పైన కనబడుతున్న ఓనర్కి ఫోన్ చేసినట్టయితే డాక్యుమెంట్ పరంగానే సరే, కన్స్ట్రక్షన్ పరంగా సరే లైవ్లో చాలా అద్భుతంగా చెప్పడం జరుగుతుంది. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోనుకుంటే కింద నంబర్ ఇస్తున్నాను. సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక అందమైన వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.